కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే పూజ చేస్తాను, జ్యోతిష్యం చెప్తాను అంటూ ఒంటరి మహిళలతో పరిచయం పెంచుకొని మోసపూరిత మాటలు చెప్పి ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ మోసం చేస్తున్న జ్యోతిష్యుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన బొమ్మెన బాపు స్వామి అలియా శివస్వామి మెదక్ సంగారెడ్డి వరంగల్ జిల్లాలో ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ మోసం చేస్తూ లక్షల రూపాయలు వసూలు చేశాడని, నీళ్లలో నిద్రమాత్ర కలుపుతూ స్పృహ కోల్పోయాక మహిళలను లైంగిక వేధింపులకు పాల్పడుతూ వీడియోలు తీసేవాడని, తర్వాత అదే వీడియోలను చూపిస్తూ మహిళలను బ్లాక్మెయిల్ చేసి మళ్లీ డబ్బులు వసూలు చేసేవాడని, జ్యోతిష్యుడి నుంచి 2 ఫోన్లతో పాటు బైక్, పంచాంగ పుస్తకం, పసుపు రంగు చండ్రకోల, గోల్డ్ కలర్ పేపర్, కాళ్లకు కట్టే గజ్జలు, విజిటింగ్ కార్డులు, తాయెత్తులు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. మాకు మా ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తి ఎవరైనా ఇంట్లో బాగోలేకపోయినా, తర్వాత ఎవరికైనా మంత్రాలు చేస్తే మంచిగా ఈ విధంగా పూజలు చేసి తగ్గిస్తానని తిరుక్కుంటూ కొంతమంది మహిళలని పూజల పేరుతోటి లొంగ తీసుకొని వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది. అట్టి సమాచారం అందుకొని ఇన్ఫర్మేషన్ మీద ఒక వ్యక్తిని మేము పట్టుకున్నాము. ఆయన పేరు బొమ్మెల బాపు స్వామి ఎలియాస్ శివస్వామి, తండ్రి దుర్గయ్య, 27 years, కులం బుడగజంగం. ఈయనది అనుపురం గ్రామం, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇట్లా జ్యోతిష్యం పేరుతోటి, ఇళ్లలో పూజలు చేసే పేరుతోటి వాళ్ళని మాట్లాడుకుంటూ ఒంటరి మహిళని సింగిల్గా ఉండాలని, ఆమెతోటి పూజ చేసే టైంలో కూర్చోబెట్టి కింద పసుపు కుంకుమ అనేసి నోట్లో మత్తుమందు జల్లి ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెతోటి సెక్సువల్గా చేసుకుంటూ వీడియోలు తీసి అట్టి వీడియోలని మళ్ళీ తర్వాత చూపించుకుంటూ బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో పైసలు గుంజటం. ఓకే, మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా విజ్ఞప్తి, చాలామంది ఈ మంత్రాలు అనే నెపంతో, చేతబడి చేశారనే నెపంతో వాళ్ళని బాగు చేస్తామని వచ్చి ఆరోగ్యం బాగలేకపోయినా కూడా మీ ఇంట్లో మంత్రాలు చేసినారు, అవన్నీ కూడా మేము మంత్రాల ద్వారానే వాటన్నిటి పోగొడతామని మోసం చేస్తున్నారు. ఇట్లాంటివి ఏదైనా తెలిస్తే ఇమీడియట్లీగా మాకు తెలియజేయాలి. కానీ అందరూ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈ మంత్రాలతోటి ఆరోగ్యం బాగుపడు, మంత్రాలతోటి ఆరోగ్యం చెడిపోవడం అనేది ఉండదు. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా వస్తే ఇమీడియట్గా లోకల్ పోలీస్ కానీ మాకు 100 డైల్ కానీ కాల్ చేసి పట్టియాలని కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.